చేసిన అప్పులు 1,75,112 కోట్లు. 1,75,112 కోట్లు. మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,671 కోట్లు. ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు 3,32,671 కోట్లు అయితే అన్ని స్కీములు ఇస్తూ నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రూపురేఖలు మారుస్తూ కొత్తగా 3 పోర్ట్లు గవర్నమెంట్ రంగంలో కడుతూ గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ అన్ని స్కీములు ఇస్తూ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ అయినా మేము చేసిన అప్పులు కేవలం 3,32,671 కోట్లు అయితే ఈయన 13-14 నెలల్లోనే ఈయన చేసిన అప్పులు 1,75,112 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఈయన 13-14 నెలల్లో 52.43% ఇప్పటికే చేసేసినాడు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 52.43% ఆయన ఇప్పుడే చేసేసినాడు ఈ 13-14 నెలలకే. నేను అడుగుతా ఉన్నా, ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది? ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు, ఎవరికి ఏ మంచి చేసింది లేదు. ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది. అయినా ఎవరు ప్రశ్నించకూడదు. ఈ మాదిరిగా ఉన్నా కూడా ఎవరు అడగకూడదు. అడిగితే సుమా తప్పుడు కేసులు. షాక్ కొట్టేలా ఏకంగా పెంచిన కరెంటు ఛార్జీలు 18,272 కోట్లు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడన్న కథ దేవుడు ఎరుగు. కరెంటు ఛార్జీలు ఈ 13-14 నెలల్లో ఆయన పెంచింది 18,272 కోట్లు. మేము ఉద్యమం చేసినప్పుడు 15,000 కోట్లు అయితే ఈ రోజుకి అది 18,272 కోట్లకు ఎగబాకింది. అదొకసారి స్లైడ్ పెట్టుమా ఒకసారి ఆ కరెంటు ఛార్జీలు. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద రకరకాల తేదీలలో ఆయన ఇచ్చిన బాదుడు 18,272 కోట్లు. దీని గురించి ఎవరు మాట్లాడకూడదు. పాల ధరల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పుణ్యానాన్ని అమూల్ మూతపడతా ఉంది. చంద్రబాబు నాయుడు పుణ్యాన అమూల్ మూతపడతా ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు, పాల ధరలు తగ్గాయి. కానీ మార్కెట్లో మాత్రం వీళ్ళ హెరిటేజ్ కార్టెల్ ఫామ్ చేసి పాల ధరలు పెరిగాయి. ఇలా పాల ధరలు తాగేవాడికి పెరిగినా ఎవడు మాట్లాడకూడదు. రైతులకు పాల ధరలు తగ్గినా ఎవరు మాట్లాడకూడదు. అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు. అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు. పెరిగిన బతుకు భారం గురించి ఎవరు అడగకూడదు. పొరపాటున ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులు. స్కూళ్ళల్లోనూ ప్రభుత్వ హాస్పిటల్లోనూ నిలిచిపోయిన నాడు నేడు పనుల గురించి ఎవరు మాట్లాడకూడదు. స్కాములు చేస్తూ తన వాళ్లకు తెగనమ్ముతున్న కొత్త మా హయాంలో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఎవరు మాట్లాడకూడదు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు
అన్నీ కూడా తెగ నమ్ముతూ స్కాములు చేస్తూ ఉన్నా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు అడగకూడదు. ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు. గ్రామ స్థాయి నుంచి బెల్ట్ షాపుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న లిక్కర్ మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు, మట్టి మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు. అమాంతం కాంట్రాక్టులు రేట్లు పెంచేసి, రాజధాని ప్రాంతంలో రేట్లు చూస్తే అసలు ఏం కడతా ఉన్నారు, బంగారుతో కడతాన్నారా బిల్డింగ్లు అనిపిస్తుంది. స్క్వేర్ ఫీట్ 9,000 రూపాయలు, 10,000 రూపాయలు బంగారేసి